కేసీఆర్ కుటుంబంలో మీరు ఎవరు వర్గం? కేసీఆర్ వర్గమా, కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గమా? ఈ కేసీఆర్ వర్గాలని చెప్పేసి కూడా ఒక ప్రచారం కేసీఆర్ కుటుంబంలో వర్గం లేదు, బీఆర్ఎస్ పార్టీలో వర్గం లేదు. ఇది ఎవరు మాట్లాడితే అంత మించి తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు. ఎందుకు ఇప్పుడు హరీష్ రావు ఓదిక్కు, వర్గాలు ఎందుకు? కేటీఆర్ ఇదిగో ఓదిక్కు కాంగ్రెస్ పార్టీ, పర్యటన బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలలో చూసినాం కానీ వర్గాలు, ప్రాంతీయ పార్టీలలో వర్గం అనే మాట ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. భారతదేశ చరిత్రలోనే మనం ప్రాంతీయ పార్టీలలో వర్గాల మాట ఎప్పుడు కూడా వినలేదు. అది ఉండవు అసలు. అంటే జనాలలో స్కోపే లేదు. జనాలలో ఏం చర్చ నడుస్తుంది? జనాలలో ఎక్కడిది? కొద్దిమంది రిపోర్టర్లలో ఉండే చర్చ ఇది, పొలిటికల్ పక్షాలలో ఉండే చర్చ, రిపోర్టర్లు రాజకీయ పక్షాల చర్చ. హరీష్ రావు సింపుల్, నేను ఒకటే గుర్తుపెట్టుకో అశోక్, అది రాజకీయ పక్షుల చర్చ, రిపోర్టర్ మిత్రుల చర్చ, టైంపాస్ కూర్చున్నప్పుడు తప్ప అందులో ఏమి ఉండవు. వేరియేషన్ లేదా కేసీఆర్ అది కేటీఆర్ కు హరీష్ రావుకు మధ్య? ఏం పాయసం మేము అంత కలిసి మేము మొదటి నుంచి కలిసి కొట్లాడిన వాళ్ళం, కలిసి ఉన్న వాళ్ళం, అధికారంలో కలిసి ఉన్న వాళ్ళం, ఇప్పుడు కానీ కలిసి ఉంటాం, రేపటిగానే కలిసి ఉంటే వాళ్ళం తప్ప అక్కడ ఏం చిన్నది కూడా తేడా ఉండదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 ఏళ్ల పాటు మీరు మంత్రిగా పనిచేశారు. అంతకుముందుకు ఉద్యమ కాలంలో కేసీఆర్ వెంట నడిచారు. మొత్తం హోల్సేల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే జగదీష్ రెడ్డి. అటువంటి జగదీష్ రెడ్డి ఇలాకాలో హరీష్ రావు ఎంట్రీ ఇచ్చిండు. 2-3 నియోజకవర్గాలు తిరుగుతున్నాడు. అదంతా మీకు పర్మిషన్ ఉండే జరుగుతుందా? మీరు పర్మిషన్ ఏమైనా ఇవ్వాలా? మీకు సంబంధం లేకుండా అవుతుందా, లేకపోతే సంబంధం ఉండే అవుతుందా? ఇవన్నీ తెలియదు ఒక మాటలు ఇవి నా దృష్టిలో. ఎందుకంటే హరీష్ రావు తిరగడానికి ఎక్కడ అభ్యంతరం ఉండదు, నేను తిరగడానికి అభ్యంతరం ఉండదు, ఇంకో ఎవరు తిరగడానికి అభ్యంతరం ఉండదు. చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు వచ్చిపోయారు, నల్గొండ జిల్లాలో తిరిగిపోతారు మస్తుగా. మా దగ్గరికి శ్రీనివాస్ గౌడ్ వచ్చేది, నిరంజన్ రెడ్డి వచ్చేది, శ్రీనివాస్ యాదవ్ వచ్చేది, అందరూ కూడా వస్తారు. మస్తు మంది వస్తారు, పోతారు. ఏమిటి దానికి పెద్ద అది ప్రత్యేకమైనట్టు రాసిన వాళ్ళు, ఆలోచన చేసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళలో ఉంది లోపం తప్ప అక్కడ ఏం తేడా లేదు. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి బయట ఏం తేడా లేవు. క్షేత్రస్థాయిలో ఎక్కడ కన్ఫ్యూజన్స్ లేవు, బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ కన్ఫ్యూజన్స్ అన్ని కొద్దిమంది మైండ్లలో ఉన్నాయి తప్ప ఎక్కడ లేవు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి గారిదే నడుస్తుందా? నడవదు. జగదీష్ రెడ్డిది ఏమి నడవదు. జగదీష్ రెడ్డి కాదు ఎప్పుడు కూడా. పార్టీ నడుపుతుంది, కేసీఆర్ నడుపుతాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ నడుపుతాడు తప్ప ఇంకెవరన్నా ఏమైనా నడుపుతున్నా అనుకుంటే వానికి మించిన అమాయకుడు. మీ మీద రకరకాలుగా ఏంటంటే జగదీష్ రెడ్డితో పెట్టుకుంటే పొలిటికల్గా సర్వైవ్ కానియరు, పార్టీలో ఉండనివాడు, అట్లా కొంతమంది మిమ్మల్ని బహిరంగ విమర్శ చేసిపోయిన ఒక్క మనిషి కూడా ఇప్పటివరకు నా పైన విమర్శ చేయలేదు. ఇప్పటివరకు నా కారణంగా ఒకరు వెళ్ళిపోలేదు. అసలు జగదీష్ రెడ్డికి అలవాటు లేదు. ఫస్ట్ జగదీష్ రెడ్డికి నేను వేరు, ఇంకోరు వేరు అనే భావన ఉంటాయి కదా. నాదైన భావనతో ఉంటే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాదైన భావనతో ఉంటే అందరు నాతో ఉన్నారు, అందరూ అట్లే ఉంటారు. మేము మనది అనే భావనే తప్ప అందరం కేసీఆర్ సైనికులు అనుకుంటాం తప్ప ఇంట్లో ఏంటి ఊహించుకున్నాడు అమాయకుడు, వాడు ఆగమైపోతాడు, అందరి నుంచి ఏమి ఉండదు. అంటే మీరు అప్పుడు తెలంగాణ వస్తుందో రాదు అన్నటువంటి సమయంలో కేసీఆర్ వెంట నడిచారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఉన్నారు. బాగా నచ్చిన సందర్భం ఏంది? ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బాధపడేటువంటి సందర్భం ఏంది? మేము ఎప్పుడు అధికారం కొరకు ఇంకో దాని కొరకు ఆరాటపడలే, బాధపడలే. మాకు అత్యంత ఇష్టమైన దినాలు అని అంటే తెలంగాణ ప్రకటించిన రోజు ఒకటి మాకు అత్యంత ఇష్టమైన సంతోషకరమైన రోజు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రారంభించుకున్న రోజు ఒకటి. కాళేశ్వరం నీళ్ళు మొదలైన తర్వాత సూర్యాపేట జిల్లాలోకి కేసీఆర్ గారు సూర్యాపేటకు వచ్చి హుజూర్నగర్ పోదామని పోతున్నాం. రోడ్డు మీద పోతున్నప్పుడు నేను ముందే చెప్పినా, కాళేశ్వరం జలాలు విజయవాడ రోడ్డు క్రాస్ చేసినాయి, మనకి కిందికి పోతున్నాయి అనే మాట. అరే వెంటనే మరి మనం ఆగి చూసి అక్కడ పూలేసిపోవాలి, గంగమ్మకి హారతి ఇచ్చిపోవాలి, మనం 10 నిమిషాలు ఏర్పాటు చేసాం. పువ్వులు ఆ హైవే మీద ఆగి ఆ నీళ్లు చూస్తూ కేసీఆర్ పూలు గంగమ్మకి హారతిస్తున్నప్పుడు కేసీఆర్ ముఖంలో చూసిన సంతోషం. ఒక తల్లి 9 నెలలు కడుపులో మోసిన బిడ్డను కన్న తర్వాత మొదటిసారి కళ్ళు తెరిచి చూసుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అటువంటి ఆనందం కేసీఆర్ చూసింది. అంటే తను తెచ్చిన తెలంగాణ ఏ లక్ష్యం కొరకు తెచ్చిండో, ఎడారిగా మారిపోతున్న బిడి భూములను సస్యశ్యామలం చేయటానికి ఆ గంగమ్మ వస్తున్నప్పుడు, గోదావరి వస్తున్నప్పుడు ఆయన కళ్ళలో కనిపించిన ఆనందం, ఆయన కష్టానికి ప్రతిఫలం. గటువంటివి అద్భుతమైన సందర్భాలు, సన్నివేశాలు అటువంటివి ఉంటాయి.